కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ప్రకాశం చారి గారికి, మరి మాణిక్యం గారికి, రాధాకృష్ణ గారికి, అదేవిధంగా బాలరెడ్డి గారికి, భిక్షపతి గారికి, చంద్రగౌడ్ గారికి, మరి అదేవిధంగా మన ప్రభాకర్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, గోవర్ధన్ గారికి, మరి మన మండల్ అధ్యక్షుడు రాజేష్ గారికి, సభావేదికమైనటువంటి పెద్దలందరికీ ఇంకా చాలా మంది ఉన్నారు, వారందరి పేర్లు చెప్పలేకపోతే అనేది భావించద్దని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి రైతు సోదరులకు, మరి అదేవిధంగా పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, రైతులందరూ కూడా 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా మరి ఆ సమస్యలను కూడా మరి తీర్చకుండా రైతులను అధోగతి పాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతోంది. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతు బాంధవుడిగా ఉండి ఒక రైతుగా రైతులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు తెలుసుకొని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు మరి 10,000 రూపాయలు మనం ఆర్థిక సహాయాన్ని అందించి రైతు పెట్టుబడి కింద ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకొని వస్తే కేసీఆర్ గారు ఇచ్చేటువంటి 10,000 వద్దు, మేం 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి ఈ రోజు మరి దాదాపు 4 సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సార్లు ఇయ్యాలా, కానీ ఒక్కసారేమో కేసీఆర్ గారు ఎన్నికల టైంలో హరీష్ రావు గారు చెప్పిండ్రు మేము సోమవారం, ఎందుకంటే శనివారం వచ్చింది, ఆదివారం వచ్చింది, సోమవారం టింగ్ టింగ్ అని మీకు పడతాయి అని చెప్పగానే పోయి మరి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి ఆపి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అరకొరగా రైతు ఖాతాల్లో రైతు బంద్ చేయడం జరిగింది. మరి అదే తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి రైతు బంధు, రైతు భరోసా ఎప్పుడు గుర్తొస్తుందంటే ఓట్లు వచ్చినప్పుడే గుర్తొస్తున్నాయి. అందుకనే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఒకసారి వేయడం జరిగింది, అది కూడా 4 ఎకరాల వరకు వేసి 4 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు అద్దెగుంటున్నా లేకుంటే ఎకరా ఉన్నా ఎకరన్నర ఉన్నా వాళ్ళకి ఇంతవరకు రైతు భరోసా వల్లే. మరి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ రైతుల ఖాతాలో వేస్తే రైతులంతా కూడా వాళ్ళ కోట్లు వేస్తారని భ్రమలో ఉన్నారన్న విషయాన్ని రైతులందరూ కూడా రేపు గుర్తు చేసే విధంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది రైతులకు అర్థమైపోతుంది, ఆ రోజు ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా సభా వేదికల దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మేము పొరపాటున వేసినాం, కేసీఆర్ గారు ఉంటే మాకు మంచి రైతు బంధు పడుతుండే, వానసునికి ఇట్లా పడంగానే మా ఖాతాలో డబ్బులు పడినాయి, లేకంటే కోతలు పోయంగానే మా ఖాతాలో డబ్బులు పడితే మేము వడ్డీ వ్యాపారులకు దగ్గరకు వెళ్లకుండా మేము వ్యవసాయం చేసుకోవడానికి ఈ డబ్బులు వాడుకున్నాము, ఈ రోజు మేము అప్పుల పాలైతా ఉన్నాం, బ్యాంక్ లో పోతేనేమో రుణమాఫీ కాలేదు మీకు అప్పియమంటున్నారు, బయట పోతేనేమో పైసలు లేవు ఇస్తలేము వడ్డీలు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి రైతులందరూ కూడా బాధపడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు దాదాపు ఒక 4-5 ఎకరాల వరకు పడుతున్నాయి, కానీ మరి ఇక్కడ మన పటంచెరు నియోజకవర్గం రైతులకు ఎందుకు వేయరని చెప్పేసి కూడా మనం అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ రైతులు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఈ రోజు మేము వాళ్ళంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ హెచ్ఎండిఏలోకి వచ్చేసిండ్రు, జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిండ్రు, కాబట్టి అక్కడ రైతులు లేరు, వ్యాపారస్తులు ఉన్నారు, మేము రైతు బంద్ వేయమని చెప్పేసి ఆపుతా ఉన్నారు. నేను ఎవరైతే ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా అడుగుతాను, మా రైతులను గాని మమ్మల్ని గాని అడగాల్సిన అవసరం లేదు, మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగండి, ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారో మీరు కళ్ళకు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను. మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఈ జిన్నారం మండలంలో ఈ చుట్టుపక్కలనే మనకు ఎంతమంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో మనకు కనిపిస్తుంది. మరి వాళ్ళందరికీ రైతు బంధు ఎగగొట్టడానికి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. మన పట్టణ నియోజకవర్గంలో 4 మండలాలకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి రైతులకు ఎందుకయ్యారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వేయాల్సిందే. ఈ రోజు జిన్నారంలో రైతుల దీక్ష చేసిందంటే తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి మీకు అందరు కూడా తొందరలోనే రైతు బంధు వేస్తారనే ఒక నమ్మకం ఉంది. ఈ రోజు హరీష్ రావు గారు అట్లా మాట్లాడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇదే కాకుండా ఏదన్నా మాట్లాడితే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని ఆనవాళ్ళు ఎవరైనా రైతుల గుండెల నుంచి తీయగలుగుతారా? అదేవిధంగా మనకు రైతు బంధు అడగకుండా రైతు బంధు వేసినటువంటి రైతుల గుండెల నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి ఆడపడుచుల గుండెల నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను.
న్యూట్రిషన్ కిట్ గాని అదేవిధంగా కేసీఆర్ కిట్ గాని ఇచ్చినటువంటి వాళ్ళ నుంచి తీయగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి మరి నల్ల కనెక్షన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీయగలుగుతారా అని చెప్పేసి అడుగుతాను. ఇవే ఆనవాళ్ళు తీస్తా అని మన మిస్ వరల్డ్ కంపెనీ మన మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి పోటీల్లో ఏం చూపించింది మళ్ళీ మన సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం అదే మన కేసీఆర్ గారు కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్ అదే విధంగా యాదగిరి గుట్ట ఇవన్నీ ఎవరు కట్టిరు? ఆనగాళ్ళు తీయగలుగుతారా? వాళ్ళు కేసీఆర్ ఆడవాళ్ళు తీయలేరు. వాళ్ళ ఖాళీ గోటు కూడా ఎవరు సరిపోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కూడా సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నంత వరకు కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ముట్టలేరు తీయలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండ్లు ఇస్తున్నారు. ఆ రోజు ఏమైనా డబుల్ బండ్లు ఇస్తే మరి ఎట్లా వండుకుంటారు ఎట్లా చేస్తారని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? 60 గజాలు. ఎవరైనా 60 గజాలు ఇల్లు కట్టుకుంటారా? ఈ రోజు అగ్గి పెట్టేలాంటి ఇండ్లు ఇచ్చి దానికి ఏదో పోగొడతగా మరి మేము ఏదో బాగా ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటా పోయి ముగ్గులు పోస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. కానీ రైతులు మన బెనిఫిషియర్స్ అందరూ కూడా మాకు ఈ ఉండలేదు ప్రభు మేము పెద్ద కట్టుకుంటామని వాపస్ ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దదించాల్సినటువంటి అవసరం ఉంది ఏ నాటికైనా. ఎందుకంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి మన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రాజెక్ట్ అది కంప్లీట్ కావాలని రాత్రి మగలు అక్కడ ఉండి కష్టపడేటువంటి మన హరీష్ రావు గారిని మరి అక్కడికి పిలిచి ఎంత ఇబ్బంది పెట్టిండో మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా మనం నిత్యం కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా పక్కకు పెడదాం. మనకి ఏది ఉన్నా కూడా మన జిల్లాలో ఎక్కడే సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం, లేకుంటే హరీష్ రావు గారి దగ్గర మాట్లాడదాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఎట్టగెలకు మళ్ళీ ప్రజల మధ్యలో ఉందాం, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా ఆప్యాయంగా పిలిచినటువంటి ఈ మండల నాయకులను నియోజకవర్గ నాయకు ప్రజలను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.